श्रीगुरुभ्यो नमः। हरि ओम विष्णवे शंकराय गुरवे नमः। ओम विष्णवे शंकराय गुरवे नमः। ओम विष्णवे शंकराय गुरवे नमः। స్కంద పురాణంలోని ప్రభాసఖండం ఈ ఉదయ కార్యక్రమంతో పూర్తవుతున్నది. ఇంకా 10 రోజుల కార్యక్రమం కాశీఖండం మిగిలింది. డిసెంబరు 23వ తేదీ నుండి డిసెంబర్ 23 శనివారము కాదో చూడండోసారి ఆ రోజు నుంచి మొదలుపెట్టి జనవరి 1వ తారీఖు గురువు గారి పుట్టినరోజుతో ఆ కార్యక్రమం. ప్రాణామహం శశి వేదానాం సామవేద ఆ రోజు ఏకాదశి కూడా కదా. మార్గశీర్ష మాసం ఏకాదశి నాడు మొదలు పెట్టుకుని ఒక 10 రోజుల పాటు చెప్పుకుంటాం. ఈ సంవత్సరం చివరిదాకా ఈ కాశీఖండం పూర్తయ్యేదాకా స్కంద పురాణం కోసం ఎదురు చూడటమే. మరి ఈలోపు అనేక యాత్రలు విశేషాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుందాం. ప్రభాస క్షేత్ర మహిమ ఎంత అంతా కాదని ప్రహ్లాద కుమారుని ద్వారా తెలుసుకున్నాం. భక్తుడు మాత్రమే భగవంతునికి సంబంధించిన క్షేత్ర విశేషాలు సంపూర్ణంగా చెప్పగలడు. పురాణములు చెప్పడానికి కేవల పాండిత్యం సరిపోదు. పురాణం పండితులు మాత్రమే చెప్పలేరు. అందుకే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అన్నారు. భాగవతం పలకాలంటే ఆశ్చర్యకరమైన విషయం. అది కేవల పాండిత్యానికి భాషకు లొంగదు. ఇంట్లో కూర్చుని నానాయాతన పడి శబ్దాలు ధాతువులు బట్టి పట్టిన పండితులందరూ కూడా పురాణాలు చెప్పగలుగుతారా? చెప్పలేకపోతున్నారు. కారణం ఏమిటంటే భాగవతం చెప్పాలంటే పాండిత్యంతో పాటు పరమభక్తి కావాలి. ఆ భక్తికి తగిన వాక్చాతుర్యం కావాలి. అందులో నవరసాలు ఉంటాయి, అవన్నీ మేళవించగలగాలి. అందువల్ల చాలా మంది పండితులు ఉంటారు కానీ చదువుకున్న వాళ్ళు వక్తలు కాలేరు. అసలు రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారదుణ్ణి వక్త అని కూడా అన్నాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పొంగవం. వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడు. ఆ నారదుడు ఎటువంటి వాడు? స్వాధ్యాయ నిరతుడు, తపస్సు చేసినవాడు, వేదం బాగా చదివినవాడు, నిత్యం చదువుతాట. వేదం ఈ పూట చదివి మానేయడం కాదు, నిరంతరం చదవాలి. వాగ్విదాంబరం అంటే ఉపన్యాసం చెప్పడంలో ఆరితేరినవాడు, మాట్లాడడంలో గొప్పవాడు. కాబట్టి కేవలం చదవడమే కాక దానిని ఇతరులకు తేలికగా చెప్పగలిగేటటువంటి పాండిత్యం కావాలి, వక్తృత్వం కావాలి. అందువల్ల చదువుకున్న వాళ్ళంతా వక్తలు కాలేరు, వక్తలంతా చదువుకున్న వాళ్ళు కాలేరు. చదువుకున్నవాడు వక్త అవ్వాలి, వాడు ఉపన్యాసకుడు, అతడు గొప్పవాడు. ప్రహ్లాదుడు ఎటువంటి వాడు? సకల విద్యలలో ఆరితేరినవాడు. ఆయన చెబితే ఏదైనా ఇతరులకు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది, సూటిగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు లైవ్లో ఏదన్నా కుక్కు అని లోపం వచ్చినా ఎదురుగుండా కూర్చున్నవాడికి మాత్రం అర్థమవుతుంది, లైవ్లో వినేవాడికి అర్థం కాకపోయినా. అది ప్రహ్లాదుని గొప్పతనం. అందుకే ఆయన ఈ ప్రభాస క్షేత్ర మహిమ మొత్తం చెప్పాడు. మనవాడు కొందరికి అనుమానం వచ్చింది. ఏమంటే వింటున్న వాళ్ళు ఋషులు అన్నారు, 2 ప్రేతాలు ఓ బ్రహ్మరాక్షసుడు కూడా శాప విముక్తి పొంది ఈ కథ విన్నారన్నారు. అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని. అయ్యాక ఏం చేస్తారండి? పురాణం అయ్యాక మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. ఋషులంతా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఈ పురాణం విన్నాక. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ప్రహ్లాదుని ద్వారా ప్రభాస క్షేత్ర మహిమ అయిపోయిన తర్వాత వాళ్ళంతా ప్రహ్లాదుని అభినందించి వెళ్ళిపోయారు.
ఇంక ఈ ప్రేతాలు రెండు బ్రహ్మరాక్షసుడు మళ్లీ ద్వారకకి ప్రభాసకి వెళ్లి అక్కడ శివుణ్ణి కృష్ణుణ్ణి పూజించి అభిషేకం చేసి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్లారు. కాబట్టి వాళ్ళు వైకుంఠానికి వెళ్లారు. వాళ్ళ గురించి బెంగ పెట్టుకోకండి. వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారా, భోజనానికి వస్తారా అని బెంగెట్టుకోవద్దు. వాళ్ళు హాయిగా పురాణం అయిపోయాక అటు ప్రభాసకి వెళ్లారు, ఇటు ద్వారకకి వెళ్లారు. అక్కడ శివార్చన చేశారు, ఇక్కడ కృష్ణార్చన చేశారు. ఆ తర్వాత ప్రహ్లాదునికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు వైకుంఠానికి. మీలో ఎవరికైనా వైకుంఠం నిజంగా వెళ్లాలని ఉందా? ఒకవేళ బయట రెడీగా పెట్టేస్తే విమానం వచ్చేస్తారా? మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమైనా వీలునామా రాయాలా? చూస్తాను, సమయం వచ్చినప్పుడు వెంటనే తీసుకున్నాను. కానీ వైకుంఠమో కైలాసమో నేను వెళ్ళేటప్పుడు ఎంతమంది వస్తారో చూస్తాను. బయట అండి మేము కారు రెడీగా పెట్టి కూర్చున్నామండి, మీరేంటండి బాబు పట్టుకుపోతానంటారు అని బెంగ పెట్టుకున్నవాడు కొందరు. ఒక ఆయన అయితే నేను బిల్డింగ్ కట్టుకుంటానండి, ఇంకా గృహప్రవేశం కూడా అవ్వలేదు, అప్పుడే పట్టుకుపోతే ఎలాగా అని అడిగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు బాబు. ఇంకో అమ్మాయి అయితే నా బయోడేటా ఇప్పుడే పెట్టానండి, మ్యాట్రిమోనియల్లో పెళ్ళి అవ్వకుండానే అసలు సంబంధమే రాకుండా పట్టుకుపోతారా అన్నది పాపం. కానీ మీ ముఖాలు చూస్తే నిజంగా వద్దామని కోరిక కనపడుతోంది కొంతవరకు. ఎంతవరకు నిలబడతారో తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రహ్లాదుడు ద్వారకలో ఉన్న అనేక విశేషాలు చెబుతూ, ఇదంతా కూడా ప్రభాసలోకి ఒక భాగమే కనుక ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం ఇవన్నీ కూడా ద్వారకలో భాగాలే, ప్రభాసలో భాగాలే. అందుకే అవన్నీ చెప్పారు. అలా చెబుతూ కృకలాస కుండము, కృకలాస తీర్థం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ద్వారకలో అనేక కుండములు ఉన్నాయి. ఆ కుండాలలో అత్యంత ప్రధానమైన కుండం ఒకటి కృకలాస తీర్థం. కాకి అరుకారమిస్తే కృ, పక్కన కాబెడితే కృక, లా దీర్ఘం, పక్కన స, కృకలాస అనగా తొండ ముదిరిన ఓసరవెల్లి. ఓసరవెల్లి అనే శబ్దం తెలుగులో ఉంది, సంస్కృతంలో కృకలాస అంటాం. ఓసరవెల్లికి సంబంధించిన ఒక తీర్థం అటది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని కొడుకులందరూ ఆడుకోవడం మొదలెట్టారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఎంతసేపు యుద్ధాలు చేయలేరు కదా, కేవలం విద్యాభ్యాసంతో గడపలేరు. 24 గంటలు చదువుకోమన్నా కష్టం. ఒక్కొక్కప్పుడు విద్య, ఒక్కొక్కప్పుడు భగవన్నామస్మరణ, ఒక్కొక్కప్పుడు తపస్సు, ఒక్కొక్కప్పుడు జపం, ఒక్కొక్కప్పుడు భోజనాలు, ఒక్కొక్కప్పుడు సౌఖ్యాలు అనుభవించడం. ఇవన్నీ మానవ ధర్మం. బొత్తిగా పొద్దున సాయంకాలం దాకా రామ అని అరవమంటే కూడా మీకు భయం వేస్తుంది. ఓ 10 నిమిషాలు రామనామస్మరణ చేస్తారు. అందులో పాటలు, ఆ పాటలతో పాటు సినిమాలు చూసుకోవాలి, తప్పదు. మరి బొత్తిగా జీవితం అంటే ఉపాసన ఒకటే కాదు కదా. మానవుడికి భగవంతుడు శరీరం ఇచ్చినప్పుడు క్రీడ, ఆటలతో గడపాలి, వ్యవసాయం చెయ్యాలి, వ్యాయామం చెయ్యాలి, పంటలు పండించాలి. పండించకపోతే మీ నోట్లోకి భోజనం రాదు. అలాగే వంట చెయ్యాలి. పక్కన వాళ్ళిద్దరూ కూడా పురాణం వింటామండి అని ఇక్కడ కూర్చుంటే ఆఖరి స్వస్తి అన్నాక మీ పని అయిపోయినట్టే. కాబట్టి వాళ్ళు వంట చెయ్యాలి. సాఫ్ట్వేర్ వాడు ఆ కంప్యూటర్ తొడ మీద మాత్రం పెట్టుకోకుండా టేబుల్ మీద పెట్టుకుని వాడు ఉద్యోగం చెయ్యాలి. కారు డ్రైవ్ చేసేవాడు అతని పని అతను చెయ్యాలి. ఇలా అందరూ తమ తమ పనులు చెయ్యాలి. పనులు చేస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా భగవదారాధన చెయ్యాలి. కర్మని విడిచిపెట్టి కేవలం 24 గంటలు తపస్సు చెయ్యడం అనేది పరమ వైరాగ్య సంపన్నులైన ఋషులకు మాత్రమే చెప్పారు. ఆ వైరాగ్యం మీలోనూ నాలోనూ కూడా ఇక్కడ లేదు ప్రస్తుతం. కాబట్టి మనం అలా 24 గంటలు తపస్సు చేయలేమట. మన కర్మలు చేయవలసిందే. కర్మాచరణము చెయ్యకుండా ఎవడు తరించడు. కాబట్టి కర్మము అంటే పని, కర్మాచరణము అంటే పని చెయ్యడం. పని చెయ్యకుండా ఎవడికి భోజనం రాదు, పని చెయ్యకుండా ముక్తి రాదు, పని చెయ్యకుండా ఏదీ రాదు. కాబట్టి నిత్యం పని చేయవలసిందే. కృష్ణుడిని చూసి మనం నేర్చుకోవాల్సిందే. తన పిల్లల్ని ట్యూషన్కి పంపాడు. ఎందుకు ట్యూషన్కి పంపాలని లేదు ఆయన. కొంతమంది దిక్కుమాల ట్యూషన్కి పంపనవరు. అలా కాకుండా పిల్లల్ని పాఠశాలకి పంపాడు. పాఠం చెప్పే గురువుల దగ్గరికి పంపాడు. విలువిద్య నేర్పించాడు, ఖడ్గయుద్ధం నేర్పించాడు, జ్యోతిశాస్త్రం నేర్పించాడు, గణితం నేర్పించాడు,
బంతి ఆడుకోవడం, ఆ రోజుల్లో క్రికెట్ లేదనుకోండి, ఫుట్బాలు, వాలీబాలు ఇవి నేర్పించాడు. అశ్వారోహణం, గజారోహణం, పల్లకి మొయ్యడం, ఎక్కడం, రథాలు నడపడం, రథాల్లో కూర్చుని యుద్ధం చేయటం, ఇలా ఒకటి కాదు అన్నీ నేర్పించాడు. చతుషష్ఠి కళలలో ఆరితేరారు కృష్ణుడి పిల్లలు. ఈ పిల్లల్లో ప్రద్యుమ్నుడు కొంచెం పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు రుక్మిణీదేవి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు. ఆ తర్వాత రెండోవాడు జాంబవతి కొడుకు సాంబుడు. ఆ తర్వాత సత్యభామ కొడుకు. ఇలా వాళ్ళంతా ఉన్నారు. అందరూ కలిసి ఒక ఆదివారమో సోమవారమో ఏదో ఖాళీ వచ్చిన రోజున ద్వారకా నగరంలో ఆడుకోవడానికి వెళ్ళారు. బంగారపు బంతి ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. ఈ బంతి విసురుతూ ఉంటే ఎగిరి పట్టుకోవడం, మళ్లీ వాడు విసరడం, ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళు. 6 అడుగులు 7 అడుగులు కూడా లంఘించేవారట వాళ్ళు. ఒక్కోసారి క్యాచ్ పడతారు కొంతమంది, పైకి లేచి అలా ఎగిరి పట్టుకుంటాడు క్యాచ్. అలా పట్టుకుంటే అవతలాడు అవుట్ అయిపోయినట్టుట. అలా క్యాచ్ పట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. ఈ ఆటలో జాంబవంతుడు బాగా ఆరితేరినవాడు. జాంబవంతుడి యొక్క మనవడు సాంబుడు. అసలు సాంబుడు అంటే మనవడు కుర్రాడు అనుకోండి, వాళ్ళ తాతగారు అంటే తండ్రి యొక్క తండ్రి, తల్లి యొక్క తండ్రి, మాతామహుడు. ఆయన ఇంకా చురుగ్గా ఉంటాడు, కావాలంటే అడగండి ఆయన్ని. తాతగారు మనవడు, మాతామహుడు మనవడు ఆడుకుంటే మనవడి కంటే మాతామహుడే స్పీడ్గా పరిగెడతాడు. మనవడికి డ్రైవింగ్ అంటే భయం, కానీ తాతగారికి భయం లేదు. చాలా చోట్ల మనవల కంటే తాతలే హుషారుగా ఉంటారు. ఒక్కో చోట తల్లి కూతురు వస్తారండి. నాకు అనుమానం వచ్చింది, కూతుర్ని మీ చెల్లెలా అని అడిగాను. లేదంటే మా అమ్మ అందండి. అమ్మాయి చూస్తే అక్కలా ఉంది, కూతురు చూస్తే తల్లిలో ఉంది. ఏమిటో తెలియదు మరి, కొన్ని చోట్ల అలా ఉంటారు. అది వాళ్ళ అదృష్టం. ఇప్పుడు ఉదాహరణకి నేను మా అమ్మాయి కలిసి ఎడుతుంటే మీ అన్నయ్య గారా అని అడుగుతారు. అదొక అదృష్టం, ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. ఓసారి మా పీఠానికి ఓ భార్యాభర్తలు వచ్చారు. రావడంతో ఆయన ఏమండోయ్ ఈవిడ మా ఆవిడండోయ్, ఈవిడ మా ఆవిడండోయ్ అని చెప్పడం మొదలెట్టాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మాయా అని అడుగుతున్నారట ఆయన్ని. ఆయన చూస్తేనేమో జుట్టు ఊడిపోయి ముసలాడిలా కనపడుతున్నాడు. బాగా జుట్టు ఊడిపోయింది, మీసాలు తెల్లబడిపోయాయి, గడ్డం తెల్లగా ఉంది. భార్య చూస్తే కాస్త జుట్టుకు రంగేసిందో, నిజంగా చిన్నవిడో. అందుకని మీ అమ్మాయా అని అడుగుతుంటే భయపడిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళినా అడగకుండానే ఏమండోయ్ ఈవిడ గురించి అడగండి, ఈవిడ మా ఆవిడండోయ్ అనేవాడు ఆయన. అసలు ఎందుకు కెలుక్కోవడం అంటే ఏదో ఉంది అక్కడికి, ఫ్లాష్ బ్యాక్ కర్మ. మా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, చెవిపోగులు కథ. పూర్వం పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు చెవులు పోగులు ఉండాలి. చెవి పోగులు లేకపోతే వాడికి పెళ్లి చేసేవారు కాదు. ఓ వెర్రి వెంగళప్ప ఉన్నాడు, వాడికి పెళ్లి అవ్వట్లే. అందుకని వాడికి చెవి పోగులు పక్కవాడి దగ్గర అడిగి తీసుకొచ్చి వాళ్ళ నాన్న చెవికి పెట్టి, ఒరే మనం పేదవాళ్ళమని సంబంధం రావట్లేదురా, అందుకని చెవి పోగులు తెచ్చానరా, నీతో పాటు ఈ స్నేహితుడు కొంచెం తెలివైన వాడు, వీడిని పట్టుకెళ్ళు, గుంటూరు నుంచి వచ్చాడు అని పాపం ఈ గుంటూరు కుర్రాడిని ఈ కర్మన్ ఘాట్ కుర్రాడితో పాటు పంపాడు. ఇద్దరు పెళ్లి చూపులకు వెళ్ళారు. పెళ్లి చూపులకు వెళ్ళగానే పెళ్లి కొడుకు ఎవరంటే ఈయనేనండి అన్నారు. ఈ పక్క స్నేహితుడు తినగా ఉండొచ్చుగా, ఏమండోయ్ పెళ్లి కొడుకు ఈయనేనండి, కానీ చెవి పోగులు మాత్రం అండి అరువు పట్టుకొచ్చారండి అన్నట్టు. దాంతో పెళ్లి కొడుకు తండ్రికి, ఆ పెళ్లి కూతురు తండ్రికి మండిపోయింది. చెవిపోగులు కూడా చేయించుకోవడం చేత కాని దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి, పెళ్లి చూపులకు వచ్చావా పో అన్నాడు. మొదటి పెళ్లి సంబంధం తప్పిపోయింది. దాంతో ఈ పెళ్లి కొడుకు మండిపోయింది. ఎరా అసలు నీకు బుర్రుందా, ఏదో ఎక్కడి నుంచి వచ్చావు కదా అని కూడా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక చెవిపోగులు ఎందుకు ఎత్తావు అసలు, నా పెళ్ళంతా పాడు చేసావు కదా అంటే, ఒరే ఈసారి నేను నోరు మూసుకుంటాను, అసలు నీ చెవిపోగులు అరువు తెచ్చావని చెప్పనన్నట్ట. అయిపోయింది. రెండోసారి మళ్లీ పెళ్లి చూపుకెళ్లారు. అక్కడ పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లి కొడుకు ఎవరంటే అప్పుడు మళ్లీ వీడియో లేచి, పెళ్లి కొడుకు ఈయనేనండి, ఇదిగో పెళ్లి చూపులకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కొన్ని ఎత్తకూడదు, చెవిపోగుల గురించి నన్ను అడగద్దండి అన్నాడు. చెవిపోగుల గురించి అడగద్దని స్పెషల్గా చెబితే ఆయనకు అనుమానం వచ్చింది. పో అన్నాడు. ఇది ఎక్కడ కూడా అసలు ఈ చెవిపోగుల గురించి ఎందుకురా అడిగావంటే, సర్లే నెక్స్ట్ జాగ్రత్తగా ఉంటానన్నట్ట. మళ్ళీ మూడోసారి పెళ్లి చూపులకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే, అయ్యగారు
పెళ్లికొడుకు ఎవరు, చెవిపోగులు ఎవరివి అని అడక్కండి. పెళ్లికొడుకు ఇతరే, కానీ చెవిపోగుల గురించి మాత్రం నాకు తెలియదండి. పెళ్లికొడుకు ఎవరో, ఆ పెళ్లికొడుకు చెవిపోగులు ఏమిటి ఇవన్నీ నాకెందుకు, నేను నోరు మూసుకు కూర్చుంటానన్నట్ట. ఆ సంబంధం కూడా తప్పిపోయాయి. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే మాట్లాడుకోరుకోవడం మంచిది అనుకోండి. సరే, ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకొచ్చేవాడు, రాగానే ఈవిడ మావిడని చెప్పుకునేవాడు, లేకపోతే ఎవరేం అడుగుతారో అని భయం. అలాగా కాస్త విషయం పక్కన పెడితే, సాంబుడు బంతి పట్టుకోవడంలో బాగా ఆరితేరినవాడు విసిరివట్టు దూరంగా. బంతి ఆట బాగా సాగుతోంది. హఠాత్తుగా సాంబుడు విసిరినటువంటి బంతి అక్కడున్న ఒక నూతిలో పడిపోయింది. అది పాడుబడిపోయిన విశాలమైన దిగుడు బావి. మెట్లుండి దిగడానికి పనికొచ్చే బావిని దిగుడు బావి అంటారు. పొలాల్లో కొన్ని చోట్ల బావులు ఉంటాయి చూసారా, ఆ బావి లోపలికి దిగడానికి మెట్లు పెట్టేవారన్నమాట. అలాంటి దిగుడు బావి. అది కొంచెం పాతబడిపోయింది. అందులో నీళ్లు మురికి నీళ్లు, పెద్దగా నీళ్లు లేవు, ఏదో కొద్దిగా ఉన్నాయి. మీకు చెప్పాను కదా, ద్వారకా నగరం అసలు పేరేమిటి? కుశస్థలీపురము. అది రైవతుడు అనే రాజుది. ఆయన 5వ మనువు. ఆయన ఒకప్పుడు ఈ ద్వారకా నగరం ఉన్న చోట కుశస్థలీపురం నిర్మాణం చేశాడు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఈ కూతురికి రేవతి అని పేరు పెట్టాడు రైవతుడనే రాజు. ఈ రేవతికి ఓ మంచి సంబంధం చూడాలనుకున్నాడు. మ్యాట్రిమోనియల్లో పెడితే మోసగాళ్ళు ఉంటారు కదా, ఎందుకు వచ్చింది అనుకుని అందులో పెట్టలేదు ఆయన. ఎందుకంటే అద్దెకి ఇవ్వబడును అని మీరు నెట్లో పెట్టండి, ఇంటర్నెట్లో. నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, ఎవడో దొంగడు వస్తాడు, పైగా 10,000 పంపంటాడు. ఈ గందరగోళం అంతా ఎందుకు పడ్డామని ఆ రోజుల్లో ఈయన మహాశక్తిమంతుడు గనుక తన దివ్యశక్తితో తన కూతురు రేవతిని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ దగ్గర చాలాసేపు ఉండిపోయాడు. బ్రహ్మగారు ఏదో మీటింగులో ఉండడం వల్ల, మీటింగ్ అయిపోయిన తర్వాత, సమావేశం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చామని అడిగితే, ఈమె నా కుమార్తె రేవతి అండి, ఈవిడికి మంచి వరుడు ఎవరో మీరే నిర్ణయించండి అనగా ఆయన పకపకారవి, నాయనా నువ్వు బ్రహ్మలోకంలో చాలా కాలం ఉండిపోయావు, ఈ లోపల భూలోకంలో ఏం జరిగిందో నీకు తెలియలేదు. భూలోకంలో నీ మన్వంతరం వెళ్ళిపోయింది, రైవత మన్వంతరం. ఆ తర్వాత 6వ మనువు చాక్షుషుడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 7వ మనువు వైవస్వత మనువు పరిపాలన కాలం వచ్చింది. ఇది వైవస్వత మన్వంతరం. ఇంతకాలం నువ్వు ఉండిపోయావన్నట్ట. చూసారా, రైవత మన్వంతరం అయిపోయింది, చాక్షుష మన్వంతరం గడిచిపోయింది, వైవస్వత మన్వంతరం వచ్చేసింది. ఒక మనువు 43,20,000 సంవత్సరాలు పైనుంచి పరిపాలిస్తాడు. అందుకే దానికి మన్వంతరము అని పేరు. మొదటి మనువు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, 4వవాడు తామసుడు, 5వవాడు రైవతుడు, 6వవాడు చాక్షుషుడు, 7వవాడు వైవస్వతుడు. ఇప్పుడు నీ నగరమంతా సముద్రంలో కొట్టుకుపోయింది, నీ కుశస్థలీపురం. అసలు భూలోకంలో కొత్త మార్పులు వచ్చేసాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. నిన్ను గుర్తుపెట్టేవాడు ఉండడు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడికి వెడితే ఆవిడికి సంబంధం చూడడం కష్టం. కాబట్టి నీకు ఒక సులభమైన మార్గం చెబుతున్నాను, ఒక మంచి ఉపాయం చెబుతున్నాను, విను. ఈ 7వ వైవస్వత మన్వంతరంలో శ్రీమన్నారాయణుడు కృష్ణుడనే పేరుతో ద్వారకలో అవతరించాడు. ఆయనకి అన్నగా ఆదిశేషుడు వచ్చాడు. ఆ ఆదిశేషుడికి బలరాముడని పేరు. ఆయన మాత్రమే ఎప్పటికో ఆయువు అలా అలా తీరడానికి సిద్ధంగా ఉన్న, దీర్ఘాయువు కలిగిన, 2 కల్పముల క్రితం పుట్టిన, 2 యుగములకు క్రితం పుట్టిన నీ కుమార్తెని పెళ్లి చేసుకోగలడు. 5వ మన్వంతరంలో అమ్మాయిని 7వ మన్వంతరంలో అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే సామాన్య మానవుడు చేసుకోలేడు. కేవలం బలరాముడు మాత్రమే, ఆదిశేషుడు మాత్రమే భరించగలడు అనగా వెంటనే ఆ రైవతుడు భూలోకానికి వచ్చాడు. అప్పటికి ద్వారకా నగరంలో బలరాముడు వివాహానికి సిద్ధంగా ఉన్నాడు. ద్వారకా నగర నిర్మాణం పూర్తయిపోయిందనమాట. ఆ వనజ గర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చల్ రేవతి అనియడు కన్యను భూవర మును వింటి కాదె బుద్ధిల్ తెలియన్. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఈ రైవతుడనే రాజు బలరాముణ్ణి తీసుకొచ్చి రేవతి అనేటటువంటి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. రేవతితో పాటు భూలోకానికి వచ్చాడు, ద్వారకొచ్చాడు.
ఆ సమయానికి సుధర్మా సభలో కృష్ణుడు బలరాముడు ఉన్నారు. వెంటనే ఆయన అక్కడికి వచ్చి, కృష్ణ, బలరామ, నేను బ్రహ్మ పంపగా వచ్చాను. నా పేరు రైవతుడు, ఈమె నా కుమార్తె రేవతి. మేము 5వ మన్వంతరం వాళ్ళం. ఈ అమ్మాయిని బలరాముడికిచ్చి పెళ్లి చేయమని బ్రహ్మగారు ఆజ్ఞాపించారు, అందుకే వచ్చాననగా సంతోషంగా బలరాముడు ఆమెను స్వీకరించాడు. ఆ ఇద్దరికి పెళ్ళయింది. ఇది భాగవతంలో కూడా ఉంటుంది. ఆ వనజగర్భు పంపున అంటే బ్రహ్మదేవుడు పంపించగా, ఆయన ఆజ్ఞాపించగా, రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్. రైవతుడు అనే రాజు బలరాముడికి తన కుమార్తెనిచ్చాడు. ఆవిడ పేరు రేవతి. అందుకే రేవతి అనియడు కన్యను అన్నారు. ఈ పెళ్లిలో ఏమైంది, బలరాముడి కంటే రేవతి కొంచెం పొడుగు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే పెళ్లి కొడుకు కొంచెం పొట్టిగా ఉంటాడు, బక్క చిక్కువ ఇలా ఉంటాడు. అమ్మాయి కొంచెం పొడుగ్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అమ్మాయి బాగా పొడుగ్గా ఉండి అబ్బాయి పొట్టిగా ఉంటే ఎప్పుడన్నా ఇలా సంకర వేసుకుని సినిమాకి పట్టుకుపోవచ్చు. అందుకే ఈ మధ్యన కూడా కొంతమంది అలాగా సంబంధాలు చూసుకుంటున్నారు. అంటే అబ్బాయి ఎంత, అమ్మాయి ఎంత. ఎన్ని లాభాలు ఉన్నాయండి పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫ్రీ సినిమా అన్నారు. అంటే సరదాగా అలా అంటున్నాం కానీ నిజానికి బలరాముడు తలుచుకుంటే ఎంత పొడిగైనా అవ్వగలడు. ఆయన పరమాత్ముడు. అయితేనే ద్వాపర యుగం మనిషిన ఎప్పుడో 5వ మనువు కాలంలో కృతయుగం మనిషి రైవతుడు. అందువల్ల ఆయన కుమార్తెకి ఈయనకి పొడుగులో తేడా ఉన్నది. అప్పుడు బలరాముడు చిరునవ్వు నవ్వి మెడలో నాగలు వేసి ఇలా ముందు గుంజి ఒక్కసారి మెడ వంచి తాళి కట్టాట. అప్పటి నుంచి ఆవిడ కూడా ఆయనలా పొట్టిదైపోయిందన్నారు. ఎవరు? గర్గాచార్యులు వారు చెప్పారు, నేను చెప్పలా. గర్గుడు గర్గభాగవతంలో గర్గ సంహితలో చెప్పాడు. ఆయన మెడలో నాగలు వేయడంతో ఆవిడ కూడా కొంచెం కుంచుకుపోయిందిట. అది పరమాత్మ యొక్క గొప్పతనం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? ద్వారకా నగరం ఆ రైవతుడిది ఒకప్పుడు. అప్పుడు ద్వారకా అని పేరు లేదు, కుశస్థలీపురం అనేవారు. ఆ కుశస్థలీపురానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా అని పేరు పెట్టాడు. పునర్నిర్మాణం చేశాక, పునర్నిర్మాణము చేసిన పాతవి కొన్ని అక్కడ ఉండిపోయాయని చెప్పాం కదా మీకు ప్రారంభంలోనే. అందులో ఈ నుయ్యి కూడా, ఈ పాడుబడిపోయిన దిగుడు బావి కూడా అందులో ఉండిపోయింది. ఇది ఆనాటి బావి. ఆ బావిలో బంతి పడగానే ఈ పిల్లలంతా, శ్రీకృష్ణ పరమాత్ముని పిల్లలంతా ఆడుకుంటున్న వాళ్ళు చకచక అక్కడికి వచ్చారు. మెట్లు కనపడ్డాయి. ఆ మెట్లు ఎక్కి లోపలికి దిగారు. ఆ బంతి పడిన చోట బంగారపు రంగులో ఉన్న పెద్ద ఓసరవెల్లి కనపడింది. చాలా పెద్దది ఆ ఓసరవెల్లి. కొండలో ఉందది. అయితే వాళ్ళు పరాక్రమవంతులు గనక లెక్క చేయకుండా ఏదో ఈ కళ్ళజోడు పెట్టి నేను చేత్తో పట్టుకుని ఎత్తినంత తేలిగ్గా ఎత్తుదామని ఆ తొండని పట్టుకున్నారు, ఓసరవెల్లిని పట్టుకున్నారు. కానీ అదేం విచిత్రమో, ఓసరవెల్లి అస్సలు కదలలేదు, బెసకలేదు. ఇంత పరాక్రమవంతులం, బంతిని విసిరి పారేస్తాం, అవసరమైతే కొండరాళ్లు ఎత్తగలం, కొండరాళ్లని బండరాళ్లని అవలీలగా సులువుగా ఎత్తగలిగే మనమేమిటి? ఈ ఓసరవెల్లి మహా అయితే ఇంత పొడుగు ఉంది, దాన్ని ఎందుకు ఎత్తలేకపోతున్నాం అనుకుని అందరూ కలిసి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు, ఎత్తలేకపోయారు. ఇంతంతలావు తాళ్లు తీసుకొచ్చారటండి, పగ్గములు పట్టుకొచ్చారు. ఆ పగ్గాలతో చాంతాళ్లతో దాన్ని కట్టి నూతి బయటకు వచ్చి అందరూ కలిసి ఆ తాడుతో దాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారు. దాదాపు 5,000 మంది కుర్రవాళ్ళు వాళ్ళు ఎంతమంది కలిసి తాళ్లతో బయటకు లాగలేకపోయారట. 5,000 మంది లాగలేకపోయారు. అటువంటిది శివలింగాన్ని మన వాళ్ళు 5గురు అలాగ చక్కగా అందులో పెట్టేశారు. నిన్న ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. అది శివనామస్మరణ ప్రభావం. అది మామూలుగా అయితే లింగాన్ని కదల్చలేము, కానీ శివనామం చేసి సరిగ్గా ముహూర్త సమయానికి నిన్న మన నాగోలు దగ్గర ఉన్న పీఠంలో టక్కున శివలింగాన్ని ప్రతిష్ఠించారు లేదా? అదొక శక్తి. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి? భగవంతుడి నామస్మరణం బాగా చేస్తే, భక్తితో పట్టుకుంటే ఆ శక్తి దానంతరం అదే వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కంగారు పడ్డారు. మనందరం పరాక్రమవంతులం, ఏనుగుల్ని కూడా పైకి విసరగలం, రథాలు విసరగలం, గుర్రాన్ని పైకి విసిరి ఇంకో గుర్రంతో అది కింద పడేలోపు కింద పడగొట్టి కొట్టగలం. కొంతమందికి ఆ టెక్నిక్ ఉంటుందండో. ఒక గుర్రం అలా విసిరేవారట,
ఆ గుర్రం కింద పడేలోపు ఇంకో గుర్రంతో దాన్ని కొట్టి మళ్లీ కింద పడకుండా పైకి పడగొట్టేవారట, ఎగరగొట్టగలిగేవారట. భీముడు అలాగే చేశాడు. ఏనుగు విసిరి ఇంకో ఏనుగుతో దాన్ని కింద పడేలోపు కొట్టేవాట. అప్పుడు ఈ రెండో ఏనుగు దెబ్బకి ఆ కింద పడుతున్న ఏనుగు ఇంకా పైకి ఎగిరేది. ఈ రెండు ఏనుగులు కింద పడేలోపు ఇంకో ఏనుగుతో దాన్ని కొట్టేవాట. అదొక క్రీడ. మనం ఏనుగుని ఎత్తగలమా? పీనుగుని ఎత్తలేకపోతున్నాం. ఇక ఏనుగునే ఎత్తుతాం. మన శక్తి మంది మరి, వాళ్ళ శక్తి వాళ్ళది. ఆ కాలము వేరు, ఆ శక్తి వేరు. అటువంటి మనము ఈ నూతిలో ఉన్న ఒక్కగానొక్క ఊసర వెళ్ళి నెత్తలేకపోతున్నాం. కారణం ఏమిటి అనుకున్నారు. ఈలోపు ఈ గగ్గోలుకి భటులు వచ్చారు, వీరులు వచ్చారు, అందరూ ప్రయత్నించారు. ఎంతమంది ప్రయత్నించినా ఊసర వెళ్ళి మాత్రం కదలడం లేదు. చివరికి కృష్ణుడి దాకా వెళ్ళింది ఈ విషయం. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఈ వార్త వెళ్ళగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చాడు. అందరినీ పక్కకి తప్పుకోమన్నాడు. కానీ కృష్ణుడు వస్తే అందరూ తప్పుకోవట్లేదు. జై కృష్ణ జై కృష్ణ అని పెద్ద పెట్టును అరిచి ఆయన కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు నట్టుకు లాగేయడం మొదలెట్టారు. ఇదో పెద్ద గొడవ కదా. కృష్ణుడు వస్తే లోపలికి రానివ్వరు, ముందు కాళ్ళు పట్టేసుకుంటారు. ఈలోపు కృష్ణుడు తూలి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఏం చేశారు, ఈ సాంబుడు ప్రద్యుమ్నుడు ఈ కుర్రాళ్ళు వచ్చి కాళ్ళు పట్టద్దని పెద్ద పెట్టిన వీళ్ళు అరిచి తోసేశారు పక్కకి. మన వాళ్ళకి ఆ శక్తి లేదనుకోండి, కానీ అక్కడ కృష్ణుడి కొడుకులు బలమైన వాళ్ళు. అందుకని ఎవరిని రానివ్వకుండా గట్టిగా అడ్డం పెట్టి కృష్ణుడి కాళ్ళ మీద పడకుండా కొంచెం పక్కకు తోసి, కృష్ణ ఇదిగో ఇదే బావి, ఈ బావిలో ఉంది ఒక ఊసర వెళ్ళి, ఆ ఊసర వెళ్ళి రంగులు క్షణానికో రకంగా మారుస్తోంది. దాన్ని ఎత్తడానికి మేము ప్రయత్నించాం, మా ప్రయత్నం సఫలీకృతం అవ్వలేదు, ఎత్తలేకపోయాం అనగానే కృష్ణుడు అందరూ తప్పుకోండని పక్కకి పంపాడు. ఆ ఊసర వెళ్ళి కట్టిన తాళ్ళు ఇప్పేయమన్నాడు. ఇప్పేశారు అందరూ. ఆయన నూతిలోకి దిగలేదు కూడా. ఒడ్డు మీద నిలబడి చెయ్యి అలా పొడుగ్గా చాచాడు. ఆయన చెయ్యి అలా పొడుగై కిందకి దిగిపోయిందిట. కొంతమంది చేతులు ఎంత పొడుగైనా అలా చాచగలుగుతారు, మళ్ళీ ఆ చెయ్యి యథాప్రకారం చేసుకోగలుగుతారు. ఈయన కూడా పొడుగ్గా చెయ్యిని పెంచి ఎడమ చేత్తో ఆ ఊసర వెళ్ళిన అలా పట్టుకుని టక్కన పైకెత్తి ఒడ్డు మీద పారేశాడు. 1000 మంది భటులు వీరాధి వీరులు ఎంత ప్రయత్నం చేసినా కదిలించలేని ఊసర వెళ్ళిని కేవలం ఎడమ చేతితో సులభముగా ఎత్తి, నేను ఒక నాప్కిన్ ఎత్తినంత తేలిగ్గా ఎత్తి అలా ఒడ్డు మీద పారేశాడు కృష్ణుడు. అందుకని ఆయన కృష్ణుడు అన్నారు. అలా ఒడ్డు మీద పడ్డంతో ఆ ఊసర వెళ్ళి ఒక అద్భుతమైన పురుషుడిగా మారిపోయిందండోయ్. పరమసుందరాకారుడు ఆ పురుషుడు. మంచి కిరీటం ధరించాడు, మెడనిండా నగలు వేసుకున్నాడు, చేతులకి కంకణాలున్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, వస్త్రాలు కూడా ధగధగలాడిపోతున్నాయి, ఒత్తైన జుట్టు కూడా ఉంది. ఒక మహారాజు ఆయన, మామూలు రాజు కాదు, చక్రవర్తి వలె ఉన్నాడు. ఆయన చూడగానే అన్నీ ఎరిగి కూడా ఏమీ ఎరగనట్టు అమాయకుడిలాగా కృష్ణుడు ఆయన ఇలా అన్నాడు, కస్త్వం పురుష, ఓ పురుష నువ్వెవరివి, ఇంత అందంగా ఉన్నవాడివి, ఇన్ని ఆభరణములు ధరించిన వాడివి, చూడడానికి చక్రవర్తి వలె కనిపిస్తున్నవాడివి, ఏ కారణం చేత ఈ వికృతమైన వికారమైన అపవిత్రమైన ఊసరవెల్లిగా మారావు? నువ్వెవరివో ఏమిటో నీ కథ మా వాళ్ళందరికీ చెప్పు. నీ కథ విని మేము తరిస్తాం. అహో, ఎక్కడి చక్రవర్తి రూపం, ఎక్కడి ఊసరవెల్లి రూపం, ఏదో కారణం చేత నీకు ఈ రూపం వచ్చినట్టు తెలుస్తున్నది, నీ పూర్వజన్మ రహస్యం ఏమిటి అని అడిగాట. అప్పుడు ఆయన కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ముందుగా, శ్రీకృష్ణ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివని, లోకేశ్వరుడివని, లోకనాయకుడివని, సర్వవ్యాపకుడివని, అనంతుడివని నిన్ను గుర్తించాను. నీ హస్తస్పర్శతో నా శాపం తొలగిపోయింది. నేను ఊసరవెల్లి రూపం నుంచి మహారాజుగా మారాను. నీకన్నీ తెలుసు, కారణం నువ్వు సర్వాంతర్యామివి. నాలో నీలో అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మవైన నీకు నేనెవరో తెలియపోవడం ఏమిటి? తెలుసు. నీ హస్తస్పర్శతో నాకు శాప విముక్తి కలిగించావే, అటువంటిది నేనెవరో ఆ మాత్రం తెలుసుకోలేవా? అయినా వీరందరికీ నా చరిత్ర తెలియజేయడం కోసం ఇలా ప్రసరిస్తున్నావని అర్థమయ్యింది. అందుకే చెబుతున్నాను విను.
ఏ నిక్ష్వాకు తనూజుడన్ నృగుడురా నేపారు రాజన్యుడల్ దానిన్ మానిని సర్వలోక విభుడల్. కృష్ణ, నీవు ఇక్ష్వాకు మహారాజు గారి పేరు వినే ఉంటావు. ఇక్ష్వాకుడు అంటే వైవస్వతమను కొడుకు. ఆ ఇక్ష్వాకు మహారాజు గారికి పుట్టిన 10 మంది కొడుకుల్లో నేను కూడా ఒకణ్ణి. నా పేరు నృగుడు. ఇక్ష్వాకు మహారాజు గారికి మొత్తం 10 మంది కొడుకులు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాంతాన్ని పంచిచ్చాడు రాజుగారు. అలాగే ఈ నృగుడికి కూడా కొంత ప్రాంతాన్ని పరిపాలించుకోవడానికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. అంటే సూర్యవంశపు రాజు అంతటి ఇక్ష్వాకు మహారాజు కొడుకుట. ఆయన పేరు నృగుడు. నా కింద అరుకారం ఇస్తే నృ, పక్కన గా ఇచ్చి ఉత్తం ఇస్తే గు, నృగు, నృగు మహారాజు. అటువంటి నీకు ఈ రూపం ఏమిటన్నాడు కృష్ణుడు తెల్లబోయి. ఇక్ష్వాకు మహారాజు కొడుకంటే మాట్లా ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన అయోధ్య ప్రభువు ఇక్ష్వాకు అంటే ఆయన కొడుకుల్లో ఒకడివా. నీకు ఈ ఓసరవెల్లి రూపం ఎందుకు వచ్చిందంటే అదేనండి కర్మండి, ప్రారంధం అండి, నేను కూడా నా కర్మ అనుభవించానన్నాడు ఆయన. నీ కర్మ ఏమిటో మా వాళ్ళకి చెప్పు, వాళ్ళు జాగ్రత్త పడతారు అన్నాడు కృష్ణుడు. ఈ ప్రపంచంలో నా వంటి దాతలేడు అని పేరు పొందాను నేను. తారా తుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు. తార అంటే ఆకాశంలో నక్షత్రాల్ని లెక్క పెట్టగలరు కొందరు పండితులు. పండితులు ఆకాశం కేసి చూసి ఈ పూట ఆకాశంలో 7,02,03,01 నక్షత్రాలు ఉన్నాయి అని టక్కన చెప్పగలరు. నక్షత్రాలు లెక్క పెట్టగలరు. తుషారసీకర, తెల్లవారుజామున శీతకాలంలో మంచు బొట్లు పడతాయి కదా, మంచు బిందువులు బిందువులుగా పడతాయి. ఆ మంచు బిందువులు కూడా లెక్క పెట్టగలరు కొంతమంది. ఒకసారి ఆలోచించండి, ఏ డిసెంబర్ నెలలో అయినా బయటకు వస్తూ ఉంటే మంచు బిందువులు పడతాయి కదా, కానీ వాటిని లెక్క ఎవడు పెట్టగలడు? స్నోఫాల్ లెక్క పెట్టగలమా? అవి కూడా లెక్క పెట్టగలరట కొందరు. భూరజము, ఓ వాహనం వెడుతున్నప్పుడు మట్టి పైకి లేస్తుంది. ఆ మట్టి చిన్న చిన్న కణములుగా ఉంటుంది. భూరజము అంటే అవన్నమాట, ధూళి కణము, డస్ట్ పార్టికల్స్. అవి కూడా లెక్క పెట్టగలరు కొందరు. కానీ నేను చేసిన గోదానములు లెక్క పెట్టడం ఎవడి వల్ల కాదు, అన్ని గోదానాలు చేశాను నేను. పలుకుల తన్నుతా బొగడ పాతకమందురటుండె చూవే. ఎవడైనా తనను తాను పొగుడుకోవడం పాపమట. అందువల్ల ఆత్మస్తుతి చేసుకోకూడదు. నేను గొప్పవాణ్ణి, నేను దానం చేశాను, నేను ధర్మాత్ముణ్ణి అని తనను తాను పొగుడుకోవటం ఎవరికైనా పాపమే. అందువల్ల నేను పొగుడుకోకూడదు. కానీ నేను పొగుడుకోకపోతే నా గొప్పతనం మీకు తెలియదు. అందుకని చెబుతున్నాను. నేను అన్ని దానములు చేశాను. నేను ఎవరికైనా గోవులు దానం చేసేటప్పుడు ఒక స్టాంప్ వేసేవట, ముద్ర, విష్ణు చక్రం శంఖం అటు ఇటు ఆవుకి ముద్రించి వేసేవట, గుర్తు కోసం. అలా ఒకప్పుడు కొన్ని కోట్లు లక్షలు దానాలు చేశాను. గోదానాలు, భూదానాలు, బంగారపు దానాలు చేశాను. ఓసారి నా కర్మయోగం వల్ల ఓ బ్రాహ్మడు వచ్చినప్పుడు అతన్ని పిలిచాను. ఒక గోవుని అతనికి దానం చేశాను. గోవుని దానం చేసినప్పుడు తోకని చేతిలో పెట్టాలండోయ్, తలకాయ చేతిలో పెట్టకూడదు. అందువల్ల గోదానానికి నియమం ఏమిటి? గోవు తోకని పుచ్చుకునేవాడి చేతిలో పెట్టి ఆ తోక మీదుగా కాసి నీళ్లు చేతిలో పోసి, ఈ గోదానం నీకు ఇస్తున్నాను, గోదానం తుభ్యమహం సంప్రదదే యదన్నమమా అనుకోవాలి. ఇచ్చాక ఇక ఆవు మీద మళ్ళీ పొరపాట్లు కూడా మనకు హక్కు ఉండదు. ఒక కన్యాదానం తప్ప తక్కిన దానాల్లో ఇచ్చిన తర్వాత దానం గురించి ఆలోచించకూడదు. నీకు ఇష్టం అయ్యింది, ఎవరో ఒక ఆయనకు 100 గజాలు దానం చేశావు. 100 గజాలు దానం ఇచ్చాక, ఇదిగో నేను నీకు 100 గజాలు దానం ఇచ్చాను, తెలియక ఇచ్చేశాను, ఇప్పుడు దానికి డబ్బులు ఇయ్యని అడిగితే సర్వనాశనం అయిపోతారట వాళ్ళు. అటు 3 ఏళ్లు 21, ఈ రాబోయే 21 తరాలు, 21 42 తరాల వాళ్ళు నరకానికి పోతారంట దానం ఇచ్చి వెనక్కి తీసుకుంటే. ఇచ్చే ముందు ఆలోచించుకో, అవతల నేను ఏమైనా అడిగాడేమని. నీకు ఇష్టం అయ్యింది, భూదానం చేశావు, ఇచ్చాక మర్చిపో. అప్పుడేదో ఇచ్చేశానండి తొందరపడి, ఇప్పుడు ఏడుస్తున్నానండి అంటే ఇచ్చిన దానం ఎలాగో వెనక్కి రాదు, కానీ పుణ్యం కూడా పోతుంది.
అందువల్ల ఒక్కసారి మనం చేతిలో నుంచి ఇతరులకు ధార పోసాక దాని గురించి ఆలోచించిన వాడంతటి పాపాత్ముడు లేడు. ఈ కథ గ్యారంటీగా వినాలి, అందరూ వినాలి. అలాగే ఇష్టమైంది, జేబులో 500 చేతిలో పెట్టేసాం, అవతల వాడికి ఇచ్చేశాక ఎంత పొరపాటు చేసామండి, 500 అనుకోలేదండి, 50 అనుకుని పెట్టేశానండి అని ఏడిస్తే అది రాదు కదా, సరి కదా. అశాంతి, ఇంట్లో అశాంతి, నరకం వస్తుంది. అందువల్ల ఇచ్చే ముందే 2-3 సార్లు టిక్ టిక్ అని కొట్టుకో. కళ్ళతోడు అవసరమైతే ఇలా తీసేం చేస్తావు, 50 అనుకున్నాక పొరపాటున 500 ఇచ్చేసి అయ్యయ్యో అహనా 500 అంట, ఓహనా 500 అంట అని ఏడిస్తే 500 రాదు, పాపం వస్తుంది. పిసినుగొట్టి లక్షణాలు అలా ఉంటాయి. ఇచ్చాక ఏడుస్తారు, అది మహాపాపం. నేను ఎరిగి ఒక ఆయన ఉన్నాడు, ఇలాంటివి కొంచెం వినాలి. ఆయనకు ఒకసారి జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గడం లేదు, ఎన్ని మందులు వేసినా. జ్యోతిష్కుడు అయితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాట. దాంతో ఈయనకి భయం వేసింది. ఆయన చేతికి ఓ మంచి ఖరీదైన ఉంగరం ఉంది, అది వాళ్ళ మామగారు చేయించగా. అందుకని ఈ ఉంగరాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేస్తానని మొక్కుకున్నాడు. నాకు రోగం తగ్గితే ఉంగరం వేసేస్తానని అనుకున్న వెంటనే రోగం తగ్గిపోయింది. ఇక ఈయనకి బెంగట్టుకుంది, మామగారు చేయించారు, మళ్ళీ చేయించమంటే బాగుండదు, పైకి బోల్డ్ ఖరీదు, ఈ ఉంగరం వేసేస్తానని మొక్కుకున్నాను, రామరామ కృష్ణకృష్ణ వెంకటేశ కర్మగాలి ఎందుకు మొక్కుకున్నాను, ఆ టైంలో నువ్వేనా ఉండి మొక్కుకోకురా అని చెప్పొద్దా వెంకటేశ్వరా అని మళ్ళీ వెంకటేశ్వరుడికి మరెట్టి నానా బాధ పడ్డాడు. కానీ పెళ్ళాం ఉంటుంది, మొక్కుకున్నాక తీర్చకపోతే ప్రమాదం అంది. భార్య కొంచెం తెలివైంది, ఉత్తమురాలు గనక. ఇంతలో ఈయన ఓ పురాణం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఉంగరం వేస్తానని మొక్కున్నానండి, ఒకవేళ వేయకుండా దానికి ఏమన్నా మార్గం ఉందా అంటే, ఉంగరానికి ఎంతో కొంత ఖరీదు కట్టి డబ్బులు వేసేసినా తప్పులేదు అన్నట్టు ఆయన. అప్పుడు ఈయన ఉంగరానికి ఎంత ఖరీదు ఉంటుంది అని తనకి తెలుసున్న షాపు వాడి దగ్గర ఖరీదు కట్టించాడు. ఆ షాపు వాడికి ముందే చెప్పించాట, ఉంగరం 1000 రూపాయలు అయితే నువ్వు మాత్రం 500 చెప్పరా బాబు, ఎందుకంటే నువ్వు ఎంత చెబితే అంత హుండీలో వెయ్యాలి అని ముందే చెప్పించుకున్నాడు. అందుకని ఇతని ఫ్రెండ్ గనక షాపు వాడు ఏమన్నాడు, ఆ బంగారం షాపు వాడు ఎగాదిగా చూసి దీని ఖరీదు 5,000, 2,000 ఉంటుందయ్యా అన్నట్ట. అమ్మయ్యా, ఉంగరం వేయకుండా దాని బదులు 2,000 హుండీలో వేసేసి ఏదో రకంగా మొక్కు తీర్చుకుని బతకచ్చు అనుకున్నాడు ఈయన. భార్య అప్పటికే ఎందుకయ్యా పిచ్చి వేషాలు, బోడి ఉంగరం పోతే పోయింది, మన ప్రాణం కంటే ఎక్కువ అంటే నువ్వు ఊరుకోవే, ఎలా చెబుతావు, ఉంగరం ఖరీదు నీకేం తెలుసు, ఈ ఉంగరం కోసం మీ నాన్న చుట్టూ బొంగరంలా తిరిగాను, బొంగరంలా తిరగ్గా మీ నాన్న చేయించాడు అనుకుంటూ మధ్యలో భార్యను కాస్త విసుక్కుంటూ హుండీ దగ్గరికి వెళ్ళాడు. 2,000 రూపాయలు పొట్లం కట్టి హుండీలో వేస్తుంటే ఈ ఉంగరం దారి అందులో పడిపోయింది. ఉంగరం పోయే, 2,000 పోయే. ఇక బయటకు వచ్చి జుట్టు పట్టుకోదంటాడు నన్ను, ఇదొక గొడవ నాకు, జుట్టు పీక్కుని తెగ ఏడ్చేశాడు. దేవుడితో ఎడకోవడమా, ఉంగరము పోయింది, 2,000 ఖరీదు కట్టినందుకు 2,000 వడ్డీ లాగేశాడు ఆయన. అందుకే వడ్డీ కోసం వాడు ఆయన మాట్లా. కాబట్టి ఇస్తానన్నాక పిసిని కొట్టుతానం ఎప్పుడు చూపించకు, దేవుడు అంతకంతా క్షవరం చేస్తాడు. వేళ కూడా ఎవడితో ఆడతావు. అలాగే ఏదో ఆనందం కలిగింది, మీకెవరికో ఆనందం కలిగి గురువు గారికి యాదవ్ నగర్లో 200 గజాలు ఇవ్వాలనిపించింది, ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అయ్యి బాబోయ్ 200 గజాలు ఇచ్చేసాను, 200 గజాలు ఇచ్చాను, ఏడిస్తే వెనక్కి రాదు, ఎలాగో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏడిస్తే ఏమవుతుంది, చివరికి ఏడుపు మిగులుతుంది. ఈ ఏడవడం వల్ల దాన ఫలితం పోవడమే కాక నరకానికి పోయి ఇలా ఓసర వెళ్ళవుతారట. ఇచ్చిన దానం గురించి ఆలోచించడం ఎటువంటిది, విడిచిపెట్టిన మలమూత్రములు భక్షించడం కంటే దోషం అన్నాడండి. నేనన్నాం కదా, వ్యాసుడు అన్నాడు. చాలా మంది ఇక్కడే చాలా పొరపాటు చేస్తారు. కాబట్టి ఏదో నీ పూర్వజన్మ సుకృతం దానం చేయాలనిపించింది, ఇచ్చేసాక ఎందుకు ఆడడం, గురువు గారు నీకు భూదాన నిమిత్తం ఇస్తున్నానన్నావు, ఇచ్చావు, వదిలేయి, లేదా ఇవ్వకు, ముందే ఇవ్వకు, ఇచ్చే ముందే బాగా ఆలోచించు. ఇచ్చానంటే చచ్చిపోతాను అనుకుని అమ్మో నేనివ్వను నిద్రపో. ఇచ్చాక మాత్రం ఆలోచించకు. మహాత్ముడు ఎవడు, ఈ నృగుడు అంటే ఒకసారి దానం ఇచ్చాక ఎప్పుడు ఆలోచించడు. కోట్లు దానం చేస్తున్నవాడు ఒక ఆవుని వెనక్కి తీసుకుంటాడా? కానీ ఒక రోజున కర్మయోగం వల్ల ఓ బ్రాహ్మడికి ఆవుని చేతిలో పెట్టి, తోక చేతిలో పెట్టి నీదే అని ఇచ్చేశాడు. కానీ దానికి పైన ముద్ర వేయడం మర్చిపోయాడు, శంఖచక్రాలు వేయలేదు.
ఈ ఆవు ఆ బ్రాహ్మడి ఇంటికి తీసుకెళ్లాడు, దొడ్లో పెట్టాడు. అది కట్లు తెంచుకుని మళ్ళీ రాజుగారి మందలో కలిసిపోయింది. అది రాజుగారి దగ్గర ఉండడానికి ఇష్టపడి వెనక్కి వచ్చేసింది. ఆవులకి తెలుస్తాయండో ఈ రూట్లు. తిరిగి వచ్చేసింది. కారు అంటే తిరిగి రాదు, కానీ కారు తనంత తాను పరిగెత్తడం కష్టం రిమోట్ తోటి. ఇంకా మనకు ఆ సిస్టమ్ రాలేదు. మీరు కారు దానం చేస్తే కారు తిరిగి వచ్చి మీ దొడ్లోకి రాదు. ఒకవేళ వచ్చినా అప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోతే మీరు తీసుకెళ్ళి నేను పట్టుకుపోతాను. కానీ ఆవు అలా కాదు పాపం, రిజిస్ట్రేషన్ అవ్వలేదు, స్టాంప్ వేయలేదు వీడు. దాంతో వెనక్కి తిరిగి వచ్చింది. అండమే గాని ఈ కలియుగంలో ఏ దౌర్భాగ్యుడు కారు ఇచ్చిన వాళ్ళు లేడు అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. అందులో మొత్తం మీద ఈ ఆవు తిరిగి వచ్చి ఈయన మందలో కలిసిపోయింది. పాప ఆయనకి తెలియదు. మర్నాడు ఇంకో బ్రాహ్మడు వస్తే ఆయనకి ఇది దానం చేసేశాడు. ఈ రెండో ఆయన ఏం చేశాడు, ఈ గోవుని ఇంటికి తోలుకెళ్ళాడు. ఈ మొదట ఆయన నా ఆవు ఎక్కడికో పోయిందని ఆవును వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఈ ఆవును గుర్తుపట్టాడండోయ్. ఎందుకంటే దాని చెవి దగ్గర ఏదో చిన్న మచ్చ ఒకటి ఉందిట. ఆ మచ్చను బట్టి ఆవుని గుర్తుపట్టగలడు. వెతుక్కుంటూ వస్తున్న ఆయనకి ఈ రెండో ఆయన ఈ గోవును పట్టుకెళ్ళడం కనపడింది. వెంటనే మండిపోయింది మొదటి వాడికి. ఈ రెండో వాడి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నువ్వు బ్రాహ్మడివని అసలు నా ఆవుని రాజుగారి దగ్గర దానం పుచ్చుకున్న ఈ ఆవుని మా దొడ్లోంచి పట్టుకుపోతావా, నువ్వు దొంగవి అని తిట్టాడు. పాపం ఈ రెండో ఆయనకి ఏ పాపం తెలియదు కదా. ఆయన తెల్లబోయి అనవసరంగా నన్ను దొంగ అంటావా, నువ్వే దొంగ అన్నాడు. కాదు నువ్వు దొంగ అన్నాడు ఈయన. తొం దొంగ అని తిట్టుకోవడం మొదలెట్టారు. వాదోపాదాలు పెరిగిపోయాయి. ఈ ఆవుని నాకు నిన్న రాజుగారు ఇచ్చారన్నాడు ఈ మొదట ఆయన. రాజుగారు నిన్న నీకివ్వడం ఏంటయ్యా, ఇప్పుడే అందరెదురుగుండా నాకు ఇచ్చారన్నాడు ఈ రెండో ఆయన. ఆ పడకెద్దరు జుట్టు పిలక పుచ్చుకున్నారు. ఘోర యుద్ధం అయిపోయింది. ఇద్దరు ఇలా తిట్టుకుని రాజుగారి దగ్గరకు వచ్చారు. రాగానే మొదట ఆయన ఏమన్నాడు, మహారాజా, నీ రాజ్యంలో ఇంత అన్యాయం జరుగుతుంటే చూడవా, కళ్ళు మూసుకుపోయావా, అసలు నువ్వు రాజువా, తరాజువా, బూజువా, తెగిపోయిన ఫ్యూజువా? ఈ ఆవు నిన్నే కదా నాకు దానం ఇచ్చావు, వీడెవడో నాకు దానం ఇచ్చాడంటాడేమిటి అనగానే ఈ రెండో వాడు లేచి, ఏమిటి రాజా, ఇప్పుడే అందరెదురుగుండా దానం చేసావు కదా, 10 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చావు కదా అన్నాడు ఈయన. మొత్తం మీద వివరణం తెలిసింది రాజుగారికి. మొదట ఆయనకి దానం ఇస్తే కర్మగాలి ఆ ఆవు తప్పించుకొచ్చి తన మందలో కలిసిపోయింది. తాను కూడా దాని మీద శంఖచక్రాలు వేయడం మర్చిపోయాడు. గుర్తు లేకపోవటం వల్ల ఈ ఆవుని తిరిగి రెండో ఆయనకి ఇచ్చేశానని అర్థమైపోయింది. వెంటనే ఆయన ఆ మొదట ఆయనకి దండం పెట్టి, తెలియక పొరపాటు చేశానండి, ఆవుని దానం ఇస్తే అది వెనక్కి తిరిగి వస్తుందని, నా దొడ్లోనే చేరుతుందని, నా పశువులలో కలిసిపోతుందని అనుకోలేదు. నా వల్లే జరిగింది అపరాధం, మీరు క్షమించి ఈ ఆవును వదిలేయండి, దీని బదులుగా 1000 ఆవులు కొత్త ఆవులు ఇస్తానన్నట్ట. కానీ వీడికి పట్టుదల వచ్చేసింది. ఈ ఆవు నాది, ఈ రెండో వాడు నన్ను తిట్టాడు, నేను ఈ ఆవును వదలను, ఈ ఆవు నాకు ఇవ్వవలసిందే అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ రెండో వాడికి వేసి తిరిగాడు. ఏమండి నెంబర్ 2 గారు, నెంబర్ 2 అంటే అపార్థం చేసుకోకండి, మామూలు 2 అని అర్థం. రెండో బ్రాహ్మడు గారు, మహానుభావ, నేను చేసిన అపరాధం క్షమించండి, ఆయనకి ఇచ్చిన ఆవు ఇందులో కలిసిపోయింది, నేను మీకు ఇచ్చాను, మీరు నన్ను క్షమించండి అనగానే, ఎలా క్షమిస్తారయ్యా, ఇది ప్రిస్టేజియస్ క్వశ్చన్, వాడు నన్ను రోడ్డు మీద పట్టుకుని దొంగ అన్నాడు, నేను ఒప్పుకోను, ఈ ఆవు నాకు ఇస్తే ఇయ్యి అన్నట్ట. నీకు 10,000 ఇస్తానంటే వాడికే ఇచ్చుకో 10,000 అన్నాడు ఈయన. ఇప్పుడు ఆయన అటు తిరిగాడు, పోనీ 10,000 కాదు 1,00,000 ఇస్తానన్నట్ట. 1,00,000 కాదు, నీ భూమండలం మొత్తం నాకు ఇచ్చిన ఈ ఆవే కావాలి నాకు అన్నాడు మొదట ఆయన. నెంబర్ 1 అలాగే అన్నాడు. ఈ నెంబర్ 2 కూడా నాకు భూమి ఇచ్చిన వద్దు, ఈ ఆవే కావాలన్నాడు. ఇంకేమైపోయింది, రాజుగారికి మతిపోయింది. ఇద్దరు కలిసి ఆ ఆవు మాకు ఇస్తే ఇయ్యి, లేకపోతే వద్దని అక్కడ వదిలేసిపోయారు. చివరికి మొదటి ఆయన దగ్గర నుంచి రెండో ఆయన దగ్గర నుంచి ఆవుని తిరిగి తీసుకున్న పాపం వచ్చి పడిపోయేది తిరిగి. పాపం తెలియక జరిగిన అపరాధం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు నిప్పే. తెలిసి చేసినా తెలియక చేసినా అపరాధం అపరాధమే. ఈ అపరాధం సామాన్యుడు చేస్తే ఎక్కువ పాపం రాదు. రాజుగారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. బాధ్యతే. ఒక్కసారి పొరపాటు చేశానని రాదు అనడానికి లేదట. మీరు ఆలోచించండి, మంచి మిలిటరీ ఆఫీసరు బోర్డర్ దగ్గర ఒక చిన్న పొరపాటు చేస్తే మనందరం నాశనం అయిపోమా? కాబట్టి అక్కడ అపరాధం చేసే అవకాశం లేదు. అందుకే మిలిటరీ వాళ్ళకి శిక్షలు ఎక్కువగా ఉంటాయి, రాజులకి శిక్షలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసిన పొరపాటు కంటే ధర్మం విషయంలో నేను చేస్తే పొరపాటు ఎక్కువ పాపం వస్తుంది. అలాగే బాధ్యత పెరిగే కొద్దీ, పదవి ఎక్కువ అయ్యే కొద్దీ
వాడు చేసే పొరపాటుకి శిక్ష ఎక్కువ ఉంటుంది. దాంతో ఏమైపోయింది, రాజుగారికి ఆ పాపం పెరిగిపోయింది. రాజుగారు శరీరం విడిచిపెట్టాక యమధర్మరాజు గారు ఆయన పిలిపించాడు. రాజా, నీవు చేసిన దానములు ధర్మములు ఈ ప్రపంచంలో ఎవ్వడూ చెయ్యలేడు, అంత గొప్పవాడివి నువ్వు. కానీ నీ జీవితంలో జరిగిన పొరపాటు గోదానం విషయంలో జరిగింది. మొదట ఆయనకి ఇచ్చావు, అది వెనక్కి వచ్చింది. రెండో వాడికి ఇచ్చావు, వాడు వీడు కలిసి వదిలేసిపోయారు. బ్రాహ్మడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకున్న మహాపాపం నీకు వచ్చింది. కొండలకి కొండలు చేసిన దానం చేసిన పుణ్యమూ ఉంది, ఈ పాపము ఉంది. ఈ రెండింట్లో ఏది అనుభవిస్తావన్నట్ట. పుణ్యం అనుభవించి పాపం అనుభవిస్తావా, పాపం అనుభవించి పుణ్యం అనుభవిస్తావంటే, పుణ్యం అనుభవించాక పాపం అనుభవించలేనండి బాబోయ్, శిక్ష అనుభవించలేను. ఆ పాప ఫలితం ముందివ్వండి, ఆ తర్వాత నేను నా పుణ్యఫలంగా స్వర్గానికి ఎడతానన్నాడు ఆయన. అయితే నువ్వు చేసిన పాపానికి భూలోకంలో ద్వారకానగర ప్రాంతంలో కుశస్థలిలో ఓ పాడుబడిన బావిలో ఓసరి వెల్లిగా పడు. ఎప్పుడు? కృతయుగంలో. ఇక్ష్వాకు మహారాజు వారి కాలం అంటే కృతయుగంలో మొదటి కాలం. ద్వారకానగరం అనే నగర నిర్మాణం ద్వాపర యుగంలో కృష్ణుడు చేస్తాడు. అప్పటిదాకా అనగా 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 ద్వాపరయుగం. ఈ 3 యుగములు అంటే ద్వాపరయుగం చివరికి వచ్చేదాకా ఓసరి వెల్లిగా ఉండన్నాడు. ఒకసారి ఆలోచించండి. 17,28,000 ప్లస్ 12,96,000, 8,64,000. ఇన్నేళ్లు తొండగా పెద్ద ఓసరి వెల్లిగా నూతిలో పడుండి క్రిములు తింటూ అల్లాడిపోతావు. కానీ నీ పుణ్యం చాలా గొప్పది కనుక ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచాక శ్రీకృష్ణ పరమాత్ముడు అనే పేరుతో ద్వాపరయుగంలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు. ఆయన ద్వారకా నగరాన్ని పునర్నిర్మాణం చేస్తాడు. ఆ మహాత్ముడు తన ఎడమ చేత్తో నిన్ను ముట్టుకుంటాడు. ఆయన హస్తస్పర్శతో నీ పాపం తొలగిపోతుంది, దానం వెనక్కి తీసుకున్న పాపం తొలగిపోతుంది. నువ్వు తిరిగి ఇక్ష్వాకు మహారాజు పుత్రుడైన నృగుడిగా మారిపోతావు, తిరిగి స్వర్గానికి ఎడతావు అన్నట్ట. అలాగేనండి అన్నాడు ఆయన. యముడు మెడబట్టుకు తోయడంతో డామ్ అని భూలోకంలో పడిపోయాడు. ఇదిగో ఈ ద్వారకలో ఓసరివెల్లి అయిపోయాడు. లక్షల సంవత్సరముల పాటు ఓసరివెల్లిగా జీవించాడు పాపం ఆయన. పూర్వజన్మ గుర్తుందిట. అందుకని అంతటి మహారాజుని ఇచ్చిన దానం వెనక్కి తెలియక తీసుకుని ఇలా ఓసరివెల్లి అయ్యాను. తెలియక ఇచ్చిన దానం వెనక్కి తీసుకుంటేనే ఇంత శిక్ష వస్తే, కలియుగంలో దానం ఇచ్చి బలాత్కారంగా వెనక్కి తీసుకునేవాడు, అసలు దానమే ఇవ్వకుండా ఇతరుల సొమ్ముని కబ్జా చేసేవాడు, వాళ్ళేమైపోతారో అనుకున్నట్టు ఆయన. ఇక్కడ చెప్పారండి శ్రీకృష్ణ పరమాత్ముల వారు, విషము విషమో బ్రహ్మస్వంబు విషమో వినుమా. విషం కంటే బ్రాహ్మడి సొమ్మే ప్రమాదకరమైనది. విషం తాగిన వాడిని ఒక్కడనే చంపుతుంది, కానీ ఇతరుల సొమ్మును అపహరించిన వాడున్నాడే, వాడి వంశాలు అటు 21 తరాలు ఇటు 21 తరాలు నాశనమైపోతాయి. కాబట్టి దానికంటే ఇతరుల సొమ్మును అపహరించడమే ప్రమాదం. తెలిసి కాని తెలియక కాని పరద్రవ్యం అపహరించరాదు. అందులో విప్రుడికి గోవుకి సంబంధించినది పొరపాటును కూడా స్వీకరించరాదు. అయినా కలియుగంలో లాగేసుకుంటున్నాం. నాలాంటి వాడి దగ్గర లంచం తీసుకుంటే ఏమైపోతారండి ఒకసారి ఆలోచించండి. ఈ లంచం తీసుకున్నప్పుడు కొంచెంలా అనిపిస్తుంది. ఒక 5 లక్షలు లాగేసావు నువ్వు. ఈ 5 లక్షలు బికారాన్ని చేసేస్తాయి, సర్వనాశనం చేస్తాయి. సంతోషంగా నేను ఇస్తే వేరు. లంచం కింద నాబోటి వాడి దగ్గర పుచ్చుకున్నారా, వాడు నాశనం అయిపోయి తీరుతాడు. ఎవడైనా సరే ఎప్పుడు కూడా అసలు విప్రద్రవ్యమే స్వీకరించకూడదంటే, అందులో మహాత్ములు, పండితులు, వేద పండితులు, పురోహితులు ఇటువంటి వాళ్ళ సొమ్మును లాగేసుకుంటున్నారు వాళ్ళు తెలియక. అది మహాపాపం. చేసినప్పుడు బాగుంటుంది పాపం, ఆ తర్వాత అనుభవించాక తెలుస్తుంది. అసలు పరద్రవ్యమే వద్దన్నారు అని కృష్ణుడు చెబుతాడు ఈ కథ అయ్యాక. నృగుడు ఈ కథ అంతా చెప్పి కృష్ణుడితో, కృష్ణ తెలియక చేశాను నేను, ఆ ప్రారబ్ధ కర్మ అనుభవించాను. నువ్వు వచ్చావు, నీ కరస్పర్శ చేసావు, నీ చేత్తో నన్ను పట్టుకున్నావు, నా పాపమంతా పటాపంచలయ్యింది. ఇక నేను స్వర్గానికి వెళ్ళి శాశ్వతంగా అక్కడే ఉంటాను. ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రుడి స్వర్గం కాదు, మోక్షం, ముక్తికి వెడుతున్నాను.
అని అందరి దగ్గర సెలవు తీసుకుని ఆకాశం నుండి దివ్య విమానం వస్తే ఆ విమానానికి ప్రదక్షిణ చేసి అందులో ఎక్కి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో హాయిగా వెళ్ళిపోయాడు, పరంధామానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన సహజంగా భక్తుడు, దాత, మహాత్ముడు. ఈ తెలియక చేసిన పాప ఇక్కడే అనుభవించేశాడు. అందుకే పుణ్యం చేయటం వల్ల కృష్ణుడి యొక్క కర స్పర్శ తగిలింది, హస్త స్పర్శ తగిలింది, అది అదృష్టం. ఈ కథ అంతా చూచిన కృష్ణుడు ఇక జాగ్రత్తగా ఉండండి, అందుకే ఎప్పుడూ ఇతరుల యొక్క సొమ్ము వద్దు. పరద్రవ్యం విషం కంటే ప్రమాదం, పాము కంటే ప్రమాదం, నిప్పు కంటే ప్రమాదం అని ఈ కథ అంతా చెప్పాడు. ఆనాడు ఆ కృకలాసం అంటే ఓసరవెల్లి ఉన్నటువంటి బావి శ్రీకృష్ణుడు ఒక తీర్థంగా తీర్చిదిద్దాడు. ఇప్పటికే ఆ కొండం అక్కడ ఉన్నది. ఈసారి వెళ్ళినప్పుడు అడగండి, కృకలాస తీర్థం అంటే చూపిస్తారు. ఈ నృగమహారాజు వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు జీవించినటువంటి తీర్థం అది. ఆ తీర్థాన్ని శుద్ధి చేశాడు కృష్ణుడు. గంగా, యమున, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, సరస్వతి ఇటువంటి నదులన్నీ అందులోకి చేర్చాడు. ఆ నదీ జలాలు అందులో పోశాడు. ఆ తీర్థం అత్యంత పవిత్ర తీర్థం. ఈ తీర్థంలోకి అడుగుపెట్టినా, చూసినా, అందులో నీళ్లు శిరస్సున చల్లుకున్నా ఏం లాభం కలుగుతుందో చెప్పారు. మనం కూడా తెలుసో తెలియక ఎప్పుడొకప్పుడు ఎవడోడు సొమ్ము తినకుండా ఎలా ఉంటాం. ఏదో ఒక ఆయన ఇంత పులిహార ప్యాకెట్ తీసుకున్నాడు. ఇంతలో ఆయనకి ఏదో పని వచ్చింది. ఆ ప్యాకెట్ ఇక్కడ పెట్టి తప్పుకోండి అంటున్నాడు. ఇంతలో ఈ ప్యాకెట్ ఎవరో పట్టుకుపోయారు. అతని ప్రసాదం అది, అతను అడగకుండా తినేశాం. అది పాపమే, అది పరద్రవ్యాపహరణమే. పులిహారే తెలియకుండా తినేస్తే పాపమే. అలాగే పక్కవాడు జున్ను తినేశాం, లేదా గుళ్ళోకి వచ్చి తెలియక వాడు చెప్పులు వేసుకుపోయాం. ఇతరుల చెప్పులు అపహరించడం అంత పాపం మరొకట్లేదు. అపహరించడం ఒక తప్పు అయితే, మనకి చెప్పులు లేవు కదా అని ఆ ఖాళీగా ఉన్న చెప్పులు వేసుకొస్తే అది ఇంకా దరిద్రం అంటండి బాబు. దొంగడు ఎలాగో పట్టుకుపోయండి చెప్పులు, నీకు తెలియక పక్కవాడి చెప్పులు పట్టుకుపోతే ఏదో టెంపరీగా పనికొస్తాయని పట్టుకుపోతే ఈ చెప్పులు పట్టుకుపోయిన పాపానికి 7 జన్మలు ఎత్తాలి మళ్ళీ. అబ్బబ్బా రామరామ, ఆ జన్మల్లో చెప్పులు లేక దరిద్రం అనుభవిస్తావట. అస్సలు పొరపాటు ఇలాంటి పాపాలు చేయకూడదు. ఎక్కడైనా గుళ్ళోకి వెళితే మీ చెప్పులు ఎవడన్నా పట్టుకుపోతే మీరు ఇంకో చెప్పులు పట్టుకెళ్ళకండి. పోయిందనుకోండి, ఇంటికి వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కోండి, లేదా చెప్పులు లేకుండా నడవండి. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కష్టపడి నడవట్లా, అలాగే నడిచాం అనుకోండి. మనం దీక్షలో ఉన్నాం అనుకోండి, కానీ వాడి చెప్పులు పోయాయి కదా అని ఇంకోటి చెప్పులు వేసుకోకూడదు. అది ఇంకా దరిద్రం. ఇతరుల యొక్క గుడ్డలు ఎత్తుకుపోవడం, ఖర్చీఫులు ఎత్తుకుపోవటం, జేబులో చెయ్యట్టి డబ్బులు పట్టుకుపోవటం, ఇవన్నీ మహాపాపాలు. తిరుపతి వెళ్లి గోవిందా గోవిందా అని చెయ్యెత్తగానే పక్క నుంచి జేబులో చెయ్యట్టి పోయిందా పోయిందా అని లాగేయకూడదు. వాడు గోవిందా, వీడు పోయిందా, ఇది ఇంకా పాపం. పరద్రవ్యాపహరణం అంటే అంత భయంకరమైందనమాట. ఒకవేళ మీకు పట్టుకుపోవాలనిపిట్టు అడగండి, తప్పే ఉంది. రాజారెడ్డి గారు, మీ జేబులో 500 నోటు కనపడింది, ఈసారికి అవసరమైంది పట్టుకుపోతున్నానని చెప్పేయండి ఆయనకి. ఆయన సంతోషంగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, నాకు అవసరం ఉందని, అప్పుడు ఇవ్వకపోతే ఇంకొకరిని అడగండి, తప్పే ఉంది. ఎవరో ఒకళ్ళు, ఇంతమంది పుణ్యాత్ములు ఎవడో ఒకడు మాత్రం ఇవ్వలేకపోడు ఒకవేళ అవసరం అయితే ముఖం మీద అడిగి పట్టుకెళ్ళండి. మళ్ళీ ఆయన జేబులోంచి పట్టుకుపోయి ఇంటికి వెళ్ళాక ఆయనకి లెటర్ పంపకండి. రాజారెడ్డి గారు 500 అవసరమైంది, అడిగితే ఎవరేమో అని అనుకుని పట్టుకుపోయాను, ఇదిగో లెటర్ రాస్తున్నానని ఇంటికి వెళ్ళాక లెటర్ రాయకూడదు. దానికంటే ఎదురుగా అడగడం బెటరు. ఇంటికి వెళ్ళాక రాయడం లెటరు అంత మంచిది కాదు, అది మంచి మ్యాటర్ కాదు. నాకైతే అలా వస్తున్నాయని చాలాసార్లు చెప్పానుగా మీకు. నాకు చాలా చోట్ల నా చెప్పులు ఎవరో పట్టుకుపోయారు. పట్టుకుపోయినప్పుడల్లా వాళ్ళు ఉత్తరాలు రాసేవారు. గురుపాదుకాభ్యాం నమః అని మీ పాదుకలు పట్టుకుపోయి మా ఇంట్లో పెట్టి పూజించడం కోసం మీకు చెప్పకుండా మీ పాదుకలు పట్టుకుపోయాం. రాముడి పాదుకలు భరతుడు పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళాం అని రాశారు వాళ్ళు. రాముడి పాదుకలు భరతుడు సేకరణ చేశాడు కానీ తస్కరణ చేయలేదు. తస్కరణ కాదు, సేకరణ చేయాలి. అవసరమైతే అడిగి పట్టుకుపోండి అంతే. గురువుగారు పట్టుకుపోతున్నామనండి, వీలుంటే ఇంకో కొత్త చెప్పులు ఇచ్చి పట్టుకెళ్ళండి, లేదా మేము ఇవ్వలేమండి, మేము పట్టుకుపోతామండి, కొనుక్కోండి అనండి. అది మంచిది. అడిగి పట్టుకుపోతే పుణ్యం వస్తుంది. అడగకుండా పట్టుకుపోతే ఇదిగో మళ్ళీ ఎక్కడో చోట తొండ, ఓసర వెళ్ళి, గోడ మీద బల్లి, మంచంలో నల్లి, వీధిలో పిల్లి, ఏదో ఒకటి అయిపోతాం.
ఏమవుతామో తెలియదు. ఆయనకంటే బల్లి జన్మ ఇచ్చారు, అదేదో ఓసరవేలి జన్మ ఇచ్చారు. అందరికీ అలాంటి జన్మ రాదు. మనకి పంది అవ్వచ్చు, పంది అయిపోతే ఇంకా ఇబ్బంది. పందికి మూతి కట్టేసి కాళ్ళు కట్టేసి అక్కడ వారేస్తారు చూసారా, అమ్మ బాబోయ్, అది కో కో అని అరిచి అరిచి గీపెట్టి ఊపిరి పోయి తెచ్చాక అప్పుడు కాల్చేస్తారు. అదొక దరిద్రపు మరణం పాపం దానికి. అలాగే వీధిలో చేపలు కూడా అవి చావనెవరు కొట్టుకుంటూ ఉంటే చావకుండా కాసి నీళ్లు తొలుతాడు వాడు. మళ్ళీ ఆదివారం వస్తే ఒక్క దెబ్బకి చావనివాడు 5-6 గంటలు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటుంది పాపం. ఎంత జాలి వేస్తుంది. ఒక్క దెబ్బకి చంపేస్తే విముక్తి అయిపోతుంది. అలా చావనివాడు బతకనివాడు. ఇవన్నీ పాపాలే, కర్మయోగమే. దుర్మరణం పాలవుతున్నామంటే అవి కర్మయోగాలే. ఇవన్నీ దొంగతనాల వల్ల వస్తాయట. అందుకని ఎప్పుడూ పరద్రవ్యాపహరణం వద్దు. కానీ తెలియక చేశాం అనుకోండి, కాసేపు పక్కవాడి చేపనో పక్కవాడి చెప్పులో డబ్బో పట్టుకుపోతే ఈ తస్కరణ ప్రభావం మన మీద పడిందా? ఈ పాపం చేశాక ఈ కథ విన్నారు, అప్పుడు మీకు భయం కలిగింది. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? అదిగో ద్వారకలోకి వెళ్ళి ఆ కృకలాసి తీర్థం ఇందాక చెప్పిన బావి దగ్గరికి వెళ్ళి నమస్కరించినా నీళ్లు చల్లుకున్నా ఈ తస్కరణ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ కొత్తగా చెయ్యొద్దు. ఆ క్షణం వరకు చేసిన దొంగతనం పాపాలన్నీ పోయాయి. మళ్ళీ ఇంటికి వచ్చాక కొత్తది మొదలెట్టి నెక్స్ట్ ఇయర్ ఎడదాం అనుకోకూడదు. ఐశ్వర్యం వచ్చేది ఏదో బాగుందనుకుని ఓ ఏడాది పాటు పక్కవాడివన్నీ లాగేసి ఇదేదో గురువు గారు మంచి సలహా చెప్పారు కదా అని అనుకుని వరస పెట్టి అందరి దగ్గర ఉన్న బట్టలు, చెంబులు, గొలుసులు, పులుసులు లాగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడితే తెలిసి మాత్రం చేస్తే ఆ పాపం పోదు. తెలియక చేసిన దోషాలు పోతాయి. తెలిసి కావాలని చెయ్యొద్దు. ఏది ఏమైనా ఈ దొంగతనానికి ప్రాయశ్చిత్తమదన్నారు. ఇంకో అదృష్టం, శ్రీకృష్ణుడిచ్చిన వరం. నృగమహారాజు గారు తన జీవితంలో 78 కోట్ల ఆవులు దానం చేశాట. ఎన్ని? 78 కోట్ల ఆవులు. బంగారం లెక్కలేదనుకోండి, ఆవులైతే 78 కోట్ల ఆవులు దానం చేశాట. ఆ మహానుభావుడు నివసించిన కుండం అవడం వల్ల అది ఆ తీర్థాన్ని ముట్టుకుంటే మనకి కూడా 78 కోట్ల ఆవులు దానం చేసిన పుణ్యం వస్తుందిటండి. అందుకని కూడా వెళ్ళాలి అక్కడికి. అసలు 78 కోట్ల ఆవులు ఎక్కడ దానం చేస్తాం? ఒక్క ఆవుే దానం చేయట్లేదు. ఒకవేళ ఆవు దానం చేస్తే ఆవు ఖరీదు 25,000 అయితే ఏమండి ఆ 25,000 ఇవ్వలేము, 10 రూపాయలు చేతిలో పెడుతున్నాం. గోదానార్థం 10 రూపాయలు తుభ్యమహం సంప్రదదే. 10 రూపాయలకు గోదానం ఏమో ఏడుస్తుంది. కలియుగంలో ఎక్కువ మంది ఇలాగ తప్పించుకుంటున్నారు. ఒక్కావే దానము చెయ్యలేని కలియుగ మానవుడు 78 కోట్ల ఆవులు దానం చేయాలంటే కష్టం కనుక అన్ని ఆవులు దానం చేసిన ఫలితం పొందడానికి ఈ సులభోపాయం ఆ తీర్థానికి వెళ్ళడమే. ఆ తీర్థం ఎప్పటికీ అక్కడ ఉన్నది. దాని తర్వాత ఉన్నది గాయత్రీ కుండం. ఆ గాయత్రీ కుండం దగ్గర చిన్న గాయత్రి మందిరం కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ కుండ దర్శనం చేసుకుంటే నిరంతరం సంధ్యావందనం చేసిన పుణ్యం, గాయత్రీ జపం చేసిన పుణ్యం వస్తాయి. కలియుగంలో గాయత్రీ జపం చేయకపోతే ఎంత గొప్పవాడైనా తరించడు. నగాయత్ర్యా సమో మనుహు. గాయత్రీ మంత్రముతో సాటి వచ్చే మంత్రం మరొకట్లేదు. కానీ సంధ్యావందనం చేయక, గాయత్రీ జపం చేయక అన్యదేవతా ఉపాసన చేస్తే ఎక్కువ ఫలించదు. అందుకని గాయత్రీ కుండ దర్శనం చేసుకోవాలి. సరిగ్గా ఆ బ్రహ్మకుండానికి దగ్గరలోనే ఉంటుంది అది, గోమతి దగ్గర. ఎప్పుడైనా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు ప్రభాసలో కానీ లేకపోతే ఇక్కడ కానీ ద్వారక దగ్గర కానీ సముద్ర స్నానం చేస్తే అటువంటి వాడు కురుక్షేత్రంలో 5 కోట్ల బంగారు కాసులు దానం చేసిన ఫలితం పొందుతాడు. కాబట్టి ప్రభాస క్షేత్రానికి గ్రహణానికి కూడా వెళ్ళేవారు. అందుకే కదా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గురువు సాందీపని ఒక గ్రహణ స్థానానికి అక్కడికి వెళ్ళాడు. ఆయనకు ఒక్కడే కొడుకండోయ్. ఒక కొడుకుని వెంట పెట్టుకుని గ్రహణ స్నానం చేయటానికి సాందీపని అని పేరు కలిగిన మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని గురువు తన భార్యా సమేతముగా ప్రభాసకు వెళ్ళాడు. అక్కడ గ్రహణ స్నానం చేస్తూ ఉండగా వాళ్ళ అబ్బాయిని ఓ రాక్షసుడు మింగేశాడు. వాడి పేరు పంచజనుడు. అప్పుడు మళ్ళీ గురువుగారు, నాయనా కృష్ణ, సంవత్సరం క్రితం ప్రభాసలో స్నానం చేయటానికి నేను మా అబ్బాయి మా ఆవిడ వెళ్ళాం. అక్కడ మా అబ్బాయి సముద్రంలో మునిగిపోయాడు, మళ్లీ కనపడలేదు. ఆ చచ్చిపోయిన కొడుకుని బతికించమ్మంటే కృష్ణుడు కాబట్టి సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ సముద్రుడి ద్వారా పంచజనుడి గురించి తెలుసుకుని పంచజనుడనే రాక్షసుడిని చంపి, అక్కడ కూడా కృష్ణుడికి ఆ బాలుడు కనబడకపోతే యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళి యముణ్ణి బెదిరించి
చచ్చిపోయిన గురువు గారి అబ్బాయిని బతికించాడు. ఇంత కథ జరగడానికి కారణం ప్రభాస క్షేత్రంలో గ్రహణ స్థానానికి ఈ సాందీపని వెళ్ళడం. కాబట్టి గ్రహణ స్థానం చాలా మంచిదన్నమాట. అసలు గ్రహణ స్థానానికి సముద్రం చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఒక సంవత్సరం గ్రహణ స్థానానికి సముద్రానికి వెళ్ళండి, ఇంకో సంవత్సరం గంగకి వెళ్ళండి, లేదా ఓసారి గోదావరికి వెళ్ళండి, ఓసారి కృష్ణకి వెళ్ళండి, ఏదో క్షేత్రానికి వెళ్ళండి. అది అవసరం. ఇదో కిందటి సంవత్సరం మనందరం గంగా నదిలో స్నానం చేశాం, గ్రహణ స్నానం. ఈ సంవత్సరం 28 అక్టోబర్ని చంద్రగ్రహణం వస్తోంది, అందుకని గోకర్ణం పెడుతున్నాం ఈసారి. అది కూడా ద్వారక దగ్గర ఉన్న పశ్చిమ సముద్రమే అక్కడ ఉంటుంది తెలుసుగా, అది ఇది కూడా పశ్చిమ సముద్రమే. అందుకని అక్కడ సముద్ర స్నానం చేయిస్తున్నాను. ఇలా వీలున్నప్పుడల్లా సముద్ర స్నానం చేయటం మంచిది. మొత్తం మీద ప్రభాస క్షేత్రం అనేక తీర్థములకు నిలయం. అవన్నీ చూచి తరించలేకపోయినా వినడము కూడా వెళ్లడంతో సమానం. అందుకని పురాణం రూపంలో వినడం. ఇది చాలా అద్భుతమైన ప్రభాస క్షేత్ర మహిమ. దీనిని శ్రద్ధతో విన్నటువంటి వాడు కొన్ని లక్షల బంగారు కాసులు దానం చేసిన ఫలితం, గోదానములు చేసిన ఫలితం పొందుతాడు. ప్రభాస క్షేత్రమునకు వెళ్లలేనివాడు ఈ మహిమ వినడం వల్ల వెళ్లిన ఫలితం పొందుతాడు. భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ ప్రభాస క్షేత్ర మహిమను శ్రద్ధతో విన్నవాడు పొందగలుగుతాడు. కాబట్టి మీరందరూ భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందినట్టే. శ్రీకృష్ణ పరమాత్ముని పాదధూళి శిరస్సును ధరిస్తే వాడికి ముక్తి వస్తుంది. ప్రభాస క్షేత్ర మహిమ విన్నవాడు స్వయంగా కృష్ణుడి దగ్గరికి వెళ్లి ద్వారకానగరంలో ఆయన పాదాలు పట్టుకుని ఆ పాదధూళి శిరస్సును వేసుకోవడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఈ ప్రభాస క్షేత్ర మహిమ విన్నవాడు పొందుతాడు. మహాభారతము 18 పురాణములు సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేస్తే మహాపుణ్యం. ఆ పుణ్యం ఈ ప్రభాస క్షేత్ర మహిమ విన్నవాడు పొందుతాడు. ఇలా అనేక శుభములు కలుగుతాయి. చెప్పినవాడు, విన్నవాడు, వినిపించినవాడు అందరికీ శుభమిచ్చేటటువంటిది ఈ ప్రభాస క్షేత్ర మహిమ. ఇన్నాళ్ళు మీకోసం దీన్ని